జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో టీడీపీ తాలూకు దొండగాలు ఆగడాలు మరికొన్నిటి అంశాల మీద ఆయన స్పష్టంగా అడగాల్సిందేదో అడిగేది. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కృష్ణారామ అనుకునే వయసు మాకు తెలిసి మీకు ఇవే చిరబరి ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వయసు మీద పడుతుంది కాబట్టి అని చెప్పాడు. దానికి పోయి ఈ సంకట కృష్ణ ఏం మాట్లాడతాడంటే, మీరేదో 1000 ఏళ్ళు బతకాలనుకుంటున్నారా? 1000 ఏళ్ళు బతికేటట్లుగా తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారి మీద స్థాయికి మించిన మాటలు మాట్లాడటం ఏంటి అంటూ అవస్థలు పడుతున్నాడు పాపం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి వయసుకి గౌరవం ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలేదో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నీచంగా చెత్త పలుకులు మిగిలిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గోరంట్ల బిచ్చయ్య చౌదరి నుంచి మొదలుకుంటే టీడీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు స్థాయి గుర్తురాదు. సరే, ఈయన వయసులో చిన్న అనుకుంటారు కాబట్టి అప్పుడు స్థాయి గుర్తురాదు. కనీసం సీఎం హోదాకి గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. అప్పుడు మాత్రం ఇతగాడి నోరు లేవదు. పైగా మనల్ని ప్రశ్నిస్తారు మళ్ళీ, మీరేంటి అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు, అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనుకుంటూ. ఎవరెప్పుడు మాట్లాడినా మినిమం సెన్స్ ఉండాలి కదా. అయినా బహుశా ఇవే ఆయనకి చివరి ఎలక్షన్లు కావచ్చు అంటే దాని అర్థం ఏంటయ్యా? అంత వయసు మీద పడిన తర్వాత కూడా ఇంకా పోటీ చేస్తారా అనేది కదా. అయినా కూడా దాంట్లో ఏదో ఒక తప్పుడు అర్థం ఎతకడం లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతో ఆ ఉద్దేశంతో అనుంటే ఎవరైనా ఖండించాల్సిందే. వెంటనే ఈ టీడీపీ లీడర్ల కన్నా ముందు మనోడు బయలుదేరతాడు. ఈరోజు రాత్రికి ఏం మాట్లాడుకుందాము, ఈరోజు రాత్రి మనం ఏం చేద్దాము, దీని మీదే పెట్టుకుందాం. ఇదైతే టీడీపీ వాళ్ళు చూస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తారు అనుకుంటారు. అన్నీ పిచ్చి ప్రేలాపనలు తప్పితే వేరేది ఏం కనిపిస్తుంది? నిజంగా అతను కనుక తప్పు మాట్లాడి ఉంటే ఖండించండి. పార్టీ లీడర్లు ఖండిస్తారా? వేసుకోండి. పార్టీ తరపున వీళ్ళు రంగంలో దిగటం ఏంటి? ఆల్రెడీ సుప్రీంకోర్టులో సాక్షి టీవీని ఎందుకు ఆపేశారు అనే దాని మీద మొట్టికాయలు వేసింది కదా, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? ఆ ఛానల్ని మీరు ఎందుకు ఆపుతున్నారంటే మీరు ఏం వాదన చెప్తారు అప్పుడు? గవర్నమెంటు లేదు సార్, గతంలో ఆ ప్రభుత్వము ఇలానే వ్యవహరించింది, ఈ దినాన్ని ఆంధ్రజ్యోతిని ఆపేసింది, అందుకని మేము ఆపేసాము అని కనుక చెప్పరు కదా. చెప్తే ఏమంటారు అప్పుడు? గౌరవనీయుల జడ్జి గారు వాళ్ళంటే ఆ పత్రిక ఆ పార్టీ అనుకున్నారు, మరి మీరు పార్టీనేనా? ఈ వ్యాజ్యంలో మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి మీరు కూడా అఫిలియేషన్ తీసుకున్నారా అని అడిగితే ఏం చేస్తారు? మీరు ఛానల్లో కూర్చొని పెద్ద యాంకర్లు సూట్లు వేసేసుకుని పెద్ద యాంకర్లు న్యూస్ ప్రెజెంటర్లు అని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేయొచ్చా? ఇప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, దాని మీద టీడీపీ వాళ్ళు ఎలా స్పందించాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. వ్యాఖ్యాతగా అనుసంధానకర్తగా ఉండాల్సిన మీరేం చేస్తున్నారు? ఇంకాస్త ఎగదోస్తున్నారు. పైగా ఏదో ఈ సుద్దులు బుద్ధులు అన్ని మిగతా వాళ్ళకు కూడా వర్తింపజేస్తే బాగుంటుంది కదా. విజయమ్మ గారిని విజయలక్ష్మి అని విజయ అని ఎలా సంబోధించాడు అతను? ఏబిఎన్ రాధాకృష్ణ అప్పట్లో ఎలా సంబోధించాడు? పత్రికలు ఎలా రాశాడు? ఏం వయసుకు గౌరవం ఇవా? ఒక తల్లి కదా, తల్లి ఎవరికైనా తల్లి అనుకుంటూ మళ్ళీ బోర్డు డైలాగులు చెప్తారు కదా వీళ్ళే కూర్చొని. ఆ రేణుకా చౌదరి గారు మాట్లాడటం అనవసరం. ఎలాంటి మాటలు మాట్లాడారు? అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది సంకటి అని అడగాలనిపిస్తుంది. మళ్ళీ చిచ్చి ఈ వెధవలతో మనకెందుకు అనిపిస్తుంది. ఇట్లా ఒకవైపే మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే ఇలా కొంతమంది మాట్లాడతారు. అది కూడా తట్టుకోలేక వీడు ఆ పార్టీ అయ్యి ఉంటాడు, వీడు ఈ పార్టీ అయ్యి ఉంటాడు అని సంకలు గుద్దుకుంటూ రంగులు పూసేసే వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏం లేదు. బై.